గైజ్ మేము ఇప్పుడు ఆల్మోస్ట్ 18 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం అరియల్ ఘాట్కి. అరియల్ ఘాట్ దగ్గర ఒక విఐపి ఘాట్ ఉందని సమాచారం వచ్చింది మా ముందు పోయిన మా మిత్రుల ద్వారా. సో ఇక్కడ ఎట్లాంటి ట్రాఫిక్ లేదు, ఎట్లాంటి కంజెషన్ లేదు, ఎట్లాంటి క్రాషెస్ ఇక్కడ కాలేదు. జస్ట్ ట్రాఫిక్ అనేది మనకి టోల్ గేట్స్ దగ్గర కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కానీ, లేకపోతే కొంతమంది దగ్గర టోల్ గేట్లో ఏమంటారు అది ఫాస్టాగ్లో పైసలు లేకపోతే వాళ్ళు ఆగడం ద్వారా వెనకాల బండ్లన్నీ జమ అవుతున్నాయి. లేకపోతే చాలా క్లియర్గా ఉంది రోడ్ అంతా. సో మీరు ఎట్లాంటి భయభ్రాంతులకు గురి కాకుండా, ఎవరి మాటలు సోషల్ మీడియాలో పట్టించుకోకుండా మీరు వచ్చి 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళాకు వచ్చి మీరు డుక్కిలు స్నానాలు చేసుకొని పుణ్యాలు కట్టుకోవాలని నేను అందరినీ కోరుకుంటున్నా. ఎవరైతే ఇప్పటివరకు రాలేకపోయారో తప్పకుండా ఇంకొక 7-8 రోజులు మనకు ఉంది. యూపీ ప్రభుత్వం మనకి ఆ అవకాశం ఇస్తుంది. సో తప్పకుండా రండి, మహాశివరాత్రిలోపు వచ్చి మీరు స్నానం చేసుకోండి. ఇప్పుడు మా అయ్యగారు కొంచెం మాట్లాడతారు. అందరు దయచేసి మహాకుంభమేళ చెప్పు కట్ చేసాం కానీ. సో మా అయ్యగారు కొంచెము సిగ్గుపడుతుంది, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఒకసారి చేసాము. మేము 50 కిలోమీటర్స్ ఉన్నప్పుడు ఆల్రెడీ వీడియో షూట్ చేసినాం. సో మళ్ళీ అదే చెప్పడానికి అయ్యగారు కొంచెము సంకోచిస్తున్నారు. కానీ రైట్ తీసుకోమంటుంది. ఇక్కడ కొంచెం కరువులా వస్తుంది, అక్కడ కర్వ్ వస్తుంది, లైట్ తీసేసుకో. సో ఏం లేదండి, రండి దర్శనం చేసుకోండి. మీకున్న మొక్కులు ఏమైనా ఉంటే మొక్కుకోండి. కుదిరితేనే మణికర్ణిక ఘాట్ కానీ, లేకపోతే అయోధ్య కానీ, ఇంకా వారణాసి కానీ వెళ్ళడానికి ప్రయత్నించండి. అక్కడ మాత్రం డెఫినెట్గా చాలామంది పోతున్నారు. సో మీరు ఇక్కడ లైట్ ఉందని చెప్పేసి అక్కడ లైట్ అయితే ఉండదు, ఎందుకంటే అక్కడ చాలామంది 10 గంటలు 15 గంటలు లైన్లలో నిలబడుతున్నారు. సో అది మాత్రం ఇప్పటికే మాకు తెలిసిన ఒక మిత్రుడు పోయిండు, ఆల్మోస్ట్ 20 గంటలు స్టక్ అయిపోయిందంట. సో ఇక్కడ చూడండి ఇది ఇక్కడ వీళ్ళు మంచి టెంట్ వేసుకొని జాగరణ చేస్తారు. సో అవన్నీ పట్టించుకోకండి, మీరు రండి, మన ధర్మాన్ని పాటించండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. హర హర మహాదేవ్, జై శ్రీరామ్, హర హర మహాదేవ, కుంభో శంకర.